ఇప్పుడు క్రీడా రంగాన్ని చూస్తే మహిళలు ఆడలేని ఆటంటూ ఏదీ లేదు. చాలాసార్లు మహిళల మ్యాచ్లు మగవాళ్ల మ్యాచ్ల కంటే ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి. క్రికెట్ను ఇప్పటివరకు మగవాళ్ల ఆటగా మాత్రమే భావించేవారు. కానీ ఇప్పుడు మన భారతదేశంలో ఉన్న మహిళల క్రికెట్ జట్టు మ్యాచ్లు చూడదగ్గవిగా మారిపోయాయి. ఏమి సిక్సర్లు కొడతారో! మీకు పివి సింధు ఆ ఒలింపిక్స్లో ఆడిన మ్యాచ్ గుర్తుందా? ఆమె ఓడిపోయింది, కానీ స్పెయిన్కి చెందిన ఒక ప్లేయర్తో ఆడింది. నేను ఆ మ్యాచ్ మొత్తం లైవ్ చూశాను. ఎంత గొప్ప మ్యాచ్ అది! మీరు ఏ రంగంలోనైనా మహిళను ముందుండేలా చూడాలనుకుంటే మీకు ఒక్కటి కాదు, 50 మంది మహిళల ఉదాహరణలు కనిపిస్తాయి. వందలాది ఉదాహరణలు ఉన్నాయి. మీకు రచయిత్రి కావాలా? దొరుకుతుంది. గాయని కావాలా? దొరుకుతుంది. కళాకారిణి కావాలా? అవును, దొరుకుతారు. మీరు చెప్పండి, మీకు ఏం కావాలో. ఇంత చెప్పిన తర్వాత కూడా ఎవరైనా వచ్చి మహిళలు వంటింటి కుందేళ్లు అంటున్నారంటే మీరు తప్పుడు మాటలు వింటున్నారు. మీరు తప్పు వ్యక్తులకు గౌరవం, ప్రాధాన్యం ఇస్తున్నారు. సరైన ఉదాహరణల వైపు చూడండి.